విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో 200 మీటర్ల భారీ జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా విద్యార్థులకు దేశభక్తి విలువలను తెలియజేయాల్సిన అవసరం ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలో బీజేపీ నాయకులు 200 మీటర్ల భారీ జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి నినాదాలతో పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడంతో పాటు దేశం పట్ల బాధ్యత, గౌరవ భావం కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి పాఠశాలలో వందే మాతరం గీతాన్ని ఆలపించాలని, ఆ గీతం చరిత్ర, ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించాలని ఆయన సూచించారు. దేశం సురక్షితంగా ఉండాలి. ఇవాళ 80వ స్వతంత్రం సందర్భంగా ఇంతకుముందు మా మండల అధ్యక్షుడు చెప్పినట్టు ఈ వందే మాతరం గీతాన్ని మన పార్లమెంట్లో ఇటీవల దీన్ని పూర్తిగా వందే మాతరం గీతం చదివించవలసిందిగా కోరుతూ మరి ఇవాళ యజమానం అన్ని స్కూల్ యజమానులు కానీ కాలేజ్ యజమానులు కానీ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పిల్లలందరూ సహకరించిన విద్యా వ్యవస్థలందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో దేశభక్తి అనేది మనకు అవసరం, చాలా మందికి అవసరం. దేశం ఉంటేనే మనం మంచుకునే దేశం మంచుకునేది. మనం ప్రతి ఒక్కరు హిందూ పార్టీగా దేశభక్తిగా ఉండి రేపు 15 ఆగస్టు జరుపుకునే సందర్భంగా వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే దేశమంతా ఇవాళ చూస్తా ఉన్నారు. ఈ తిరంగ యాత్ర చేయాలని ఇవాళ సుల్తానాబాద్ పట్టణం జరిగింది. రేపు రామగుండం, ఎల్లుండి పెద్దపల్లి జిల్లాలో 10,000 మందితో హరిత తిరంగ యాత్ర చేపడుతున్న సందర్భంగా ఇవాళ సుల్తానాబాద్ లో స్టార్ట్ అయింది. దయచేసి అందరూ విద్యార్థులు కానీ మన కార్యకర్తలు అందరికీ వాళ్ళకు దూరంగా ఉండి సహకరించాలి. ముందు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పాత్రికేయ మిత్రులు